హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు వాణీస్ వరల్డ్. ఈరోజైతే నేను బెండకాయ ఫ్రై అన్నంలోకి, చపాతీలోకి చాలా చాలా బావుంటుంది. ఈజీగా చిన్న టిప్స్‌తో ఇలా చేసేసుకోండి. ముందుగా అయితే పావు కేజీ బెండకాయల్ని శుభ్రంగా కడిగేసి తొడిమెలు తీసి ఇలా సన్న సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినపప్పు, అలాగే జీలకర్ర, ఆవాలు ఒక టీ స్పూన్‌తో వేసుకోవాలి. అట్లాగే 2, 3 ఎండుమిర్చి, 2, 3 వెల్లుల్లి దంచి కరివేపాకుతో చక్కగా చిటపటలాడిచ్చేసి తరిగి పెట్టుకున్న బెండకాయలు ఇలా వేసేసుకోవాలి. చక్కగా సిమ్‌లో పెట్టి అప్పుడప్పుడు కలుపుతూ మూత పెడుతూ ఉండాలి. మూత పెట్టడం వల్ల త్వరగా బాగా వేగుతాయి. సో, మూత తీసి చక్కగా ఇట్లా కలుపుతూ ఉండాలి. ఈ బెండకాయలో ఉన్న జిగట పదార్థం పోవాలంటే చిన్న టిప్పు, ఒక స్పూను పెరుగును వేసుకుంటే మనకి బెండకాయలో ఉన్న జిగురు మొత్తం పోతుంది. చక్కగా పొడి పొడిలాడుతూ బావుంటుందనమాట. అలాగే ఉప్పు కూడా అప్పుడే ముందుగానే వేసేసుకోవాలి 2 టీ స్పూన్లు. ఇలా వేసుకోవటం వల్ల చక్కగా అంటుకోకుండా ముక్క పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుందనమాట. సో, మూత పెడుతూ సిమ్‌లో పెట్టుకొని చక్కగా ఇలా వేయిస్తూ ఉండాలి మధ్య మధ్యలో. అడుగంటకుండా, మాడకుండా చక్కగా వేగుతుంది. సో, చూసారా ఎలా జిగట పదార్థం పోయి పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో. సో, ఈ టిప్ అయితే చక్కగా అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. సో, ఇప్పుడైతే ఒక టీ స్పూన్‌తో ధనియాల పొడి, పావు టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూను కారం, అట్లాగే ఎవరికి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. సో, ఇప్పుడు చక్కగా ఓ 2 నిమిషాలు పచ్చిదనం పోయే వరకు వేయించేసి 1 లేదా 2 స్పూన్లు పచ్చి కొబ్బరి కానీ, ఎండు కొబ్బరి కానీ వేసుకోవటం వల్ల రుచి చాలా చాలా బావుంటుంది. సో, ఇప్పుడైతే ఫ్రై రెడీ అయిపోయింది. బెండకాయ ఫ్రై చక్కగా, ఈజీగా, ఫాస్ట్‌గా ఇలా చేసేసుకోవచ్చు. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. అట్లాగే సి విటమిన్‌తో పాటు ఈజీ డైజెస్ట్. సో, సాంబార్‌లోకి, పప్పుల్లోకి అన్నిట్లోకి చాలా చాలా బావుంటుంది. సో, యమ్మీ యమ్మీ అంటూ తినేయొచ్చు.